దీనికి ఇట్లా రెండింతలంటే 9, 9, 9 అంటే ఇది 9. ఎందుకు ఇట్లా రేకులున్నాయి కదా? 12 ఫీట్ల. 18, 18, 9, 9, 9 కాదు. 9, 9 అంటే మరి ఇక్కడ రూము 9 ఫీట్ల ఒక ఫీట్ 2 ఇంచులు ఉన్నది. 9 ఫీట్లు వెళ్తుంది మరి. 9 ఫీట్లు వెళ్తుంది. చిన్నగా వస్తుందా? 9 ఫీట్లే వస్తుంది రూమ్ అంటున్నా. అంటే గోడ 10 ఫీట్లలో ఉంటుందా? లెంతా? మనం కేరళ 10 ఫీట్లు వచ్చేది లోపల 9 ఫీట్లు అంటున్నావా? లోపల 9 ఫీట్లు రావా? వస్తాయి. లోపల 9 ఫీట్లు వస్తాయి. లెక్క ప్రకారం లోపల 9 ఫీట్లు 9 ఫీట్లే వస్తుంది బాబు. ఎందుకంటే చాలు. అదే పట్టు లేదండి అట్లా అది దాటదు, కిందకే ఉంటుంది. అనే ఉంటుంది, దాటిపోదు. ఎందుకు రా దాటిపోదు అంటే మళ్ళీ నీళ్ళు దెబ్బతినదు. నీకు గాలితో నీకెందుకు, నువ్వు వీటి గోడ పెట్టుకోవాలైనా 10 ఫీట్లు రాదా అని. 10 ఫీట్లతో మరి వెనక మళ్ళీ రూమ్ దెబ్బతినాయా? ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇప్పుడు మొత్తం 18 ఫీట్లు వచ్చింది. 18 ఫీట్ల 2 ఇంచులు వచ్చింది ఇడికి. దీంట్లో సగం చేయాలి. 9 ఫీట్ల 2 ఇంచుల రూమ్ అది. 9 ఫీట్ ఇది 9 పెడతాను, అయినా ఇంకా తక్కువనే ఉంది లెక్క. అంటే ఇల్లు ఎట్లా చేసిరంటే దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా ఒక గోడ వస్తే ఇటొకటి ఇల్లు ఇటొక ఇల్లు రావాలి. ఓషన్ ఎట్లయినా కానీ దీన్ని ఇదానే ఉండదు. మళ్ళీ దీన్ని బార్ తీసుకుని అవతలికి పోతానికి వీల్లేదు. ఇప్పుడు వీళ్ళ దానికి అట్లా ఉండదు ఎఫెక్ట్. అంతేగాని ఇది ఎక్కువ కొలత ఒకటేనమ్మా. అది తెలిసి ఇది పెద్దగా పెట్టిరు మరి. ఇది పెద్దగా పెట్టిరు మరి, పెద్దగా పెట్టిరు. ఇది పెద్దదా? ముందు రూమ్ పెద్దగా పెట్టిరు. చూడు ఇవ్వలేనా? ఇదేనమ్మా. కరెక్ట్ 9 ఫీట్ల 2 ఇంచులు వచ్చింది. అదే అంత వస్తుంది. కాకపోతే ఇట్లా మరి అన్ని జరిగిందా ఏంది? అక్కడ ఇల్లు జరిగింది కావచ్చు. ఆ ఇల్లు ఏమన్నా దీనికన్నా ముందు జరిగిందా? కరెక్ట్ ఉంది. నేను కలుతున్నప్పుడు మరి ఇట్లా పో అలా సరిపాటు పడిపో దీని కొలుదాం. 15 ఫీట్ల ఒక్క నిమిషం, 15 ఫీట్ల 6 ఇంచులు వచ్చింది ఆడికి. మనం గీసిన కాడికి వచ్చిన 15 ఫీట్ల 6 ఇంచులు, అవతల 2 ఫీట్లు వచ్చింది చూడు. 15 ఫీట్ల 6 ఇంచులు, 15 ఫీట్ల 6 ఇంచులు, 2 ఫీట్ల 7 ఇంచులు, 2.5 అనుకో. 15 ప్లస్ 2 17, 17 ప్లస్ 6 6 12 వస్తుంది. 18 వస్తుంది అంతే కదా. 18 వచ్చినప్పుడు ఈ లోపల కూడా 2 ఇంచుల 5 వస్తుంది. బయటది ఇంకొకటి చూడు. ఇది జరిగింది మొత్తం. దారం బట్టి ఇప్పుడు తెలుస్తుంది. దారం ఇప్పుడు ఉంది కానీ ఎక్కడ దారం బట్ట వదిలిపెట్టు. మళ్ళీ ఏమైనా ఈశాన్య మొత్తం తిప్పిరా.
ఇక చూడు ఎట్లా పెడతావు డైరెక్ట్ మొత్తం అది కసలో పట్టు ఇంకా ఇక ఇప్పుడు కరెక్ట్ ఇది అక్కడ ఆనాల కరెక్ట్ గా అది ఆడినట్టు ఇది ఉండాలి అంటే ఆల్రెడీ 2 ఇంచులు వెనక పోయింది కాబట్టి ఇక్కడ 2 ఇంచులు తేడా వస్తుంది కింది ఇటు జరుగుతుంది ఏం చేద్దాం 2 ఇంచులు ముందు పెట్టినా పెడితే మరి ఇది ముందు పెద్ద రూమ్ అవుతుందని ఆలోచిస్తాను ఇది పెద్ద రూమ్ అయితే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది ఇల్లుకి అక్కడ అంతలే కదా 2.5 ఇంచులు పోయింది 2.5 ఇంచులు ఈ ఇల్లు ఆ ఇల్లు కన్నా వెనకకు పోయింది లెంత్ కరెక్టే కానీ అక్కడ అది కరెక్ట్ లెంతే 18 ఫీట్ల 1 ఇంచు 2 ఇంచులు అది ఇది కూడా 18 ఫీట్ల 2 ఇంచులే కానీ అది ఏమైందంటే ఇల్లు ముందుకు వచ్చి కరెక్టే అంత కరెక్టే కాకపోతే అది ముందుకు ఆ ఇల్లు అటు జరిగింది అక్కడ ఇప్పుడు ఆడ మెట్లున్నాయి కానీ మనకు చేస్తలే కానీ అది ముందుకు వచ్చింది మరి ఇక్కడ ఏమైతుంది అంటే పట్టు ఇక్కడ ఏం లేదు ఇటు పట్టు ఒకవేళ ఇప్పుడు నువ్వు అన్నట్టు కనుక ప్లాన్ చేయాలనుకుంటే అసలు పట్టు ఇగో ఈ కోణంలో పడుతుంది మళ్ళా ఇది ఉంది కదా వస్తుంది అట్లా వేయాలంటే ఇక్కడ పడుతుంది పడితే అప్పుడు ఎంత అవుతుంది 9 ఫీట్ల 5 ఇంచులు 6 ఇంచులు అవుతుంది మరి ఆ రూమ్లు అన్ని 9 ఫీట్లు 1 ఇంచు 9 ఫీట్లు 2 ఇంచులే ఉండే మరి ఈ రూమ్ పెద్దగా అవుతుంది మరి ఇప్పుడు దీని మధ్యలో మీరు ఎప్పుడన్నా మధ్యలో గోడ పెట్టుకుంటారా మీ ఇంటి అట్లా అయితే మరి వాళ్ళకి సంబంధం ఏం లేదు నీ లెక్కల ప్రకారం నువ్వు కొట్టుకోవాల్సిందే వాళ్ళు ఆల్రెడీ జరుపుకుంటే వాళ్ళు ముందుకు వచ్చి మనం దానికి ఏం చెప్తాం వాళ్ళు 9 ఫీట్లు ఒక్కించుకొచ్చారు మనం కూడా 9 ఫీట్లు ఒక్కించుకు మనది వెనక ఉంది కంటే మళ్ళీ అది వెనక పోతాం మనది ఇక్కడికి వచ్చింది కరెక్ట్ గా 9 ఫీట్ల మంచిగా పడు ఇక్కడ నుండి లోపల బయట తీయాలా ఇట్లా బయట ఇప్పుడు ఇది గోడ వస్తుంది ఇట్లా దీనికే లెక్క మనకి ఇదే లెక్క ఇది లోపల కొన్నా కదా లోపలే కదా చూద్దాం మరి దారం పట్టు ఇంకోళ్ళు రమ్మని అన్ని 10 మంది ఉన్నారు అంతేనా కానీ ఇప్పుడు మా పండుగ ఉన్నాయి కదా బక్రీద్ అన్న వాళ్ళు పోయారు బీహార్కి మొన్న మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అనుకున్నా ముస్లిం తండాల 3 సంవత్సరం నుంచి పని ముస్లిం తండా పిన్ని తండా బర్నీ తండా గంటాలకు వెళ్ళి ఇప్పుడు దర్వాజా ఏది తెచ్చుడు కొత్తగా 6.3 ఆడ 6.3 ఇచ్చాడు చూడు ఇది కొద్ది ఇప్పుడు పని చెప్తా వస్తుంది ఎట్లా వస్తుంది ఎందుకంటే ఆడ లెంత్ అవ్వపడుతుంది కొద్దిగా అట్లా పెట్టు బరాబర్ ఉంది అయితే ఇక్కడ ఒక పాయింట్ ఈ దర్వాజకు అక్కడ మన ఈ కిటికీ ప్లస్ అక్కడ దర్వాజకి ఏమన్నా కొద్ది తేడా వస్తుందా
అయినప్పుడు వచ్చినప్పుడు కొంచెం దర్వాజా ఓకే ఉన్నాయి లేదు, ఇది కొంచెం అట్లా ఉన్నాయి లేదు, దాన్ని మాత్రం మిస్టేక్ చేయొద్దు. అప్పు అప్పు ఏం కాదు, కొంచెం జస్ట్ 1-2 మినిట్స్ ఏం కాదు, ఏం కాదు. ఎందుకంటే దాని కిటికీ దర్వాజా పర్పస్ ఓన్లీ మొత్తాలు కలుస్తాయి, కొద్దిగా కలిసినా చాలు. ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అంటే వీటికి ఉన్నాయి చూసినావా, కూసులు ఉన్నాయి చూసినావా, ఇగో ఈ కూసులు ఉన్నాయి కదా, ఈ కూసులు ఇటు కానీ ఇటు కానీ కలిసినా చాలు. అర్థమైందా? అది చాలు. కానీ అదే కాకుండా మిస్టేక్ కాకుండా కిందికో పైకో కావద్దు, డౌన్ ఎక్కువ కావద్దు. ఇప్పుడు ఆల్రెడీ చూడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు అది ప్లస్ అది కలిసే ఉంది, కొంతవరకు కొద్దిగా తేడా ఉంది, ఒక 2-3 ఇంచులు తేడా ఉంది సైడ్. సైడ్ బెడ్ పోసింది, కొట్టలేదు వస్తుంది ఇది వస్తలేదు కొద్దిగా తీయాలి మరి ఈ లెవెల్ తర్వాత దీనికి వచ్చిందా? ఓకే ఉంది తర్వాత ఓకే